యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొట్టాల శివ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర. అనిరుద్ మ్యూజిక్, కొరటాల శివ టేకింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ అన్ని సమపాలల్లో కలిసిన దేవరకు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రిలీజ్ అయిన మొదట్లో సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ దాన్ని ఓవర్కమ్ చేసి పాజిటివ్ వేలోనే సినిమాను దూసుకెళ్లేలా చేశారు. మొదట్లో వచ్చిన కలెక్షన్స్ సినిమాకు పెద్దగా వర్కౌట్ కావని ఫస్ట్ వీక్ లోనే డుమ్మా అని చెప్పిన వాళ్లే ఇప్పుడు సూపర్ హిట్ అనేలా చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరో విశేషం ఏమిటంటే ఈ దసరాకు పెద్ద సినిమాలు బరిలో లేకపోవడం, సెలవులు కూడా రావడంతో థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కూడా 30 నుంచి 60% వరకు ఫీల్ అవుతుండడంతో అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆనందంలో ఉన్నారు. రీసెంట్ గా బ్రేక్ ఈవెన్ ను సాధించిన దేవర వరల్డ్ వైడ్ గా 466 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి 500 కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీగా ఉంది. సినిమా కోసం ఎన్టీఆర్ పడ్డ శ్రమను రీసెంట్ ఇంటర్వ్యూలలో తెలిపాడు. అభిమానులు లేకపోతే తాను లేనని, తన జీవితం ఫ్యాన్స్ కు బానిస అని ఎన్టీఆర్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమాపై కొంతమంది పనిగట్టుకుని నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం పక్కా అనేవాళ్లు లేకపోలేదు. ఇక రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టిన హీరోలలో ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. ఒక విధంగా నెగటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ తోనే. దాన్ని బ్రేక్ చేసింది ఎన్టీఆర్ అయ్యేటప్పటికీ మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. దేవరతో సోలోగా పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలతో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే వార్ 2 చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు తో బిజీ కానున్నాడు. ఆ తర్వాత దేవర 2 సెట్స్ పైకి వెళ్లనుంది. కొరటాల శివ కూడా దేవర 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి పార్ట్ లో మిగిలిపోయిన ప్రశ్నలకు సెకండ్ పార్ట్ తో సమాధానం ఇవ్వనున్నాడు.